పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి అంటే దేవస్థానం ఖ్యాతిని దశ దిశల విశ్వవ్యాప్తంగా పెంపొందించాలనేటువంటి బాధ్యతని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి చైర్మన్ గా అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక అపచారాలు అపవిత్రాలు జరుగుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై దేవస్థానంపై పగబట్టుకొని ఈ రకంగా వ్యవహరిస్తోంది. దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు వచ్చినప్పటి నుంచి తొక్కిసలాటలో 6 మంది భక్తులు మరణించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో మద్యము మాంసము గంజాయి లాంటి పదార్థాలు పట్టుబడుతున్నాయి. గోవిందరాజస్వామి వారి గాలి గోపురం పైన ఒక తాగుబోతు స్వైర విహారం చేశాడు. మరి భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథం కోట్లాది మంది హిందువులు విశ్వసించేటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతను కూడా అందులో ఏముంది నలుగురు చూస్తే ఉమ్మేస్తారంటావా? ఏమి బిఆర్ నాయుడు నీ యొక్క ఖండకావరం, నీ యొక్క అహంకారం? బిఆర్ నాయుడు ధనము అండబలం ఆర్థిక బలం శాశ్వతం కాదు. ఈరోజు అధికారం మత్తులో ఎన్ని అపచారాలు చేసినా నిస్సిగ్గుగా నువ్వు చైర్మన్గా కొనసాగిస్తున్నావు. నైతిక బాధ్యత ఉంటే వ్యక్తిత్వ విలువలుంటే ఈ పాటికే నువ్వు రాజీనామా చేసేవాడివి. ఇన్ని జరిగినా చేయకపోగా ఒక మహిళతో అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచం చూసినా నిస్సిగ్గుగా నువ్వు చైర్మన్గా కొనసాగుతున్నావు. ఈ కూటమి ప్రభుత్వానికి నువ్వంటే భయం పట్టుకోవచ్చు కాక మాకు హిందువులకు ఏమాత్రం కూడా నువ్వంటే భయం లేదు. ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు రాజీనామా చేసే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికైనా నీ యొక్క తప్పిదాలను గ్రహించి నిస్వార్థంగా ఉన్నటువంటి చైర్మన్ పదవిలో బాధ్యతతో ఉండాల్సినటువంటి నువ్వు బాధ్యత రహితంగా ప్రవర్తించావు కాబట్టి ఇప్పటికైనా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్